అందరికీ నమస్కారం అండి. ప్రజలకి కోర్టులంటే చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఒక సొంత తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుందో, మా తల్లిదండ్రులు మాతో అబద్ధం ఆడరు. మా తల్లిదండ్రులు ఏదైనా మాకు న్యాయం చేస్తారు అనే విధంగా పిల్లలు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, అదే విధంగా ప్రజలు కూడా కోర్టుల మీద అంత నమ్మకంతో ఉంటారన్నమాట. సమాజంలో ఎవరైనా ఆళ్ళకి అన్యాయం చేస్తే మాకు కోర్టు ఉంది కదా అనే ఉద్దేశంతో ధైర్యంగా ఉంటారు. అటువంటి కోర్టు. అదేవిధంగా ప్రజలకు కూడా ఆళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ ఉన్నటువంటి జడ్జిలు కూడాను తీర్పులు చాలా న్యాయపరంగా ఇస్తూ ఉంటారు. మరి ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పెద్ద దుమారం రేపిన ఫైబర్ నెట్ కేసు. అసలు ఈ ఫైబర్ నెట్ కేసు ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు క్లారిటీగా ముందు నేను చెప్పబోయేది అర్థమవుతుంది. అసలు ఫైబర్ నెట్ అనేది గత ప్రభుత్వం అంటే మన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలోని ఫైబర్ నెట్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్టింగ్‌లోని దగ్గర దగ్గర 350 కోట్లు తారుమారు చేశారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు చేశారు. అదేవిధంగా ఎవరైతే ఈ ఫైబర్ నెట్ యొక్క చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ కూడా ఆ చైర్మన్ తోటి కేసు వేయించారన్నమాట చంద్రబాబు నాయుడు మీద. అయితే అప్పట్లో సిఐడి ఏం చేసిందంటే దీనికి సంబంధించిన అన్ని కీలక ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నానని చెప్పి కొన్ని సమకూరిన ఆధారాలన్నీ కూడా సేకరించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో అయితే కూర్చోబెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అదృష్టం బాండు ఆయన అయితే గెలిచి బయటకు వచ్చారు. కానీ ఆ బెయిల్ అయితే ఇచ్చిందే కానీ పూర్తిగా అయితే కేసు క్లోజ్ అవ్వాల. కానీ రీసెంట్లీగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఈ ఫైబర్ కేసుని కొట్టివేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తరపున ఎవరైతే లాయర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే దాన్ని అంగీకరించింది. ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు యొక్క ఈ పిటిషన్ మేము చంద్రబాబు నాయుడు యొక్క ఫైబర్ కేసుని మేము కొట్టేస్తున్నాము అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో వైసీపీలో ఒకేసారి ప్రకంపనలు వచ్చాయన్నమాట. ఎందుకంటే ఫైబర్ నెట్లోని కీలకమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఎలా మీరు దాన్ని కొట్టేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అయితే దీని మీద మళ్ళీ రీపిటిషన్ వేశారు. రీపిటిషన్ వేసి ప్రభుత్వం తన సొంతది కాబట్టి తన సొంత నిర్ణయాలతోటి ఈ విధంగా చేయకూడదు, కోర్టులు మభ్యపరిచి ఇలా కొట్టించుకోవడం కరెక్ట్ కాదు, ఇలా మీరు కేసులు కొట్టించుకుంటే కనుక ఈ కోర్టుల మీద ప్రజలకు నమ్మకం అనేది పోతుంది, జడ్జిలు ప్రతి ఒక్క జడ్జి కూడా ఇది ఆలోచించాలి అని చెప్పి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కూడా కోర్టులోని జడ్జి ముందు విన్నవించుకున్నాడు అనమాట. ప్రతి ప్రజలు కూడాను కోర్టుల మీద నమ్మకం పెట్టుకుంటుంది, మీరు దేని పడితే దానికి ఇలాగా కేసులు కొట్టేయకూడదు, ఎంతో పెద్ద అత్యున్నత స్థాయిలో ఉన్న గొప్ప వ్యక్తికి కేసు కొట్టచ్చు, అంతేగాని చిన్న చిన్న విషయాల్లోని ముఖ్యమంత్రులకి ఇటువంటి సమయాల్లో కేసు కొట్టే అధికారం కోర్టుకి లేదు అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వివరించారన్నమాట. ఒక చిన్న లాజిక్ ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేవు, ఏం ఆధారాలు లేకుండానే నన్ను తీసుకెళ్ళి ఎంక్వైరీ రూపంలో నన్ను అరెస్ట్ చేసి పెట్టారు లోపల, మరి ఆధారాలు చూపించాలి కదా, ఇప్పుడు దాకా మీరు ఎందుకు చూపించట్లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపున అయితే వాదిస్తూ ఉన్నారు. వైసీపీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమంటున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిఐడి సమగ్ర నివేదిక అనేది మీకు ఇస్తుంది, అప్పట్లో మీరు దాన్ని తొందరపడి ఏ ఆధారాలు లేవని చెప్పేసి గందరగోళం చేశారు, సిఐడి కొంచెం దాన్ని అలాగా ఎంక్వైరీ చేసుకుంటూ వస్తుంది, ఒక్కొక్క ఆధారం పట్టుకుంటున్నాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు సిఐడి లేకపోయినా కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆధారాలన్నీ కూడా సిఐడి మూల పడేసింది, ఇప్పుడు మేము సొంతంగా మా అన్ని ఆధారాలు కూడా మా దగ్గర పెట్టుకుంటున్నాము, మీకైతే బెయిల్ రద్దు చేయడం కేసు కొట్టేయడం కరెక్ట్ కదని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన ఫైబర్ కేసు సంబంధించిన ప్రూఫ్స్ ఏవి ఇప్పటిదాకా అయితే క్లియర్ కట్గా చూపించరా, కానీ వైసీపీ తరఫున ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, అక్కడ వీళ్ళు ప్రూఫ్స్ చూపించరు, అక్కడేమో కోర్టు కూడా కొట్టకంట అలాగే నడిపిద్దామని చెప్పేసి వైసీపీ వేసిన ప్లాన్ మాట ఇది. ఏది ఏమనుకున్నా కానీ ఫైబర్ నెట్లోని చంద్రబాబు నాయుడు గారు లోటుపాట్లు ఏమీ లేవు, ఎటువంటి ప్రూఫ్ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆయన ఏం చేసినా కానీ ఎటువంటి ప్రూఫ్ ఉండదు, ప్రూఫ్ లేకుండానే ఏదైనా చేస్తాడు. అలా అని చెప్పి నేను చేసేది చెప్పట్లేదు, కానీ వీళ్ళకి ప్రూఫ్ చూపిస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేశారు అందుకే దీని మీద కేసు వేసారని చెప్పేసి మనం అనొచ్చు. మరి ఈ వైసీపీ నుంచి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కనీసం 2023 నుంచి అయితే దీని గురించి బాగా రగలుతూ ఉన్నారు, కానీ సరైన సమాధానం సరైన ఆధారాలతో రాకపోవడంతో ఇదంతా కూడా నడుస్తుందన్నమాట. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ ఆధారాన్ని చాలా తొందరగా తీసుకొస్తే కంపల్సరీ
ఈ ఫైబర్ కేసు అనేది దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వంలోనే సిఐడికి అప్పగిస్తుంది కోర్టు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎటువంటి ఆధారాలు గట్రా తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు ఉన్నాయి, మీరు కేసు కొట్టేయకూడదని చెప్తే అలాగ కోర్టు ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కోర్టు మీద ప్రజలకి నమ్మకం ఉంటుంది. ఎలా ఉంటుంది? నమ్మకమైన ఆధారాలు వస్తేనే ఉంటుంది. అంతేగాని తప్పుడు ఆధారాలు చూపిస్తూ కోర్టు మీద నమ్మకం పోతుంది ప్రజలకంటే. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఏది తప్పు ఏంటి అన్నది. చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు మరి తప్పు చేశారు లేదా అనేది మరి రాబోయే రోజుల్లో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మరి నిరూపించాలి. చూద్దాం మరి ఏం చేస్తారనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.